చంద్రబాబు అపారమైనటువంటి నాయకుడు అని ఎప్పుడైతే నమ్ముతున్నాడో హ్మ్. నీకు స్పేస్ జగన్ స్పేస్ గురించి చూసుకుంటున్నాడు కానీ ఆయన స్పేస్ చూసుకోవట్లేదు. అది హ్మ్. ఆయన స్పేస్ అన్నటువంటి దాన్ని ఆయన ఎప్పుడైతే వదిలేశాడు అంటే నేల విడిచి సాము చేస్తున్నాడు ఆయన. హ్మ్. ఆయన ఏదో ఊహలో ఉన్నాడు. హ్మ్. ఆ ఊహ అంత సులభం నేనైతే నమ్మకట్లా. ఒక డబల్ డిజిట్ ఏమన్నా ఆయనకి వస్తే రేపొద్దున్న ఆ స్థానాలు గెలుపొందితే ఆయన ఆలోచన అన్న మారుతుంది. మేబీ ఉండకపోవచ్చు. డబుల్ డిజిట్ వచ్చాక ఇప్పుడు తెలుగుదేశంతో కలవడం వల్ల డబుల్ డిజిట్ వచ్చింది. వైసీపీని కొట్టేద్దాం మనం అనుకుంటాడు ఆయన. హ్మ్. అంతకుమించి ఏముంటుంది? అంటే ఇండివిజువల్ గా తన బలం ఏంటి, తన సత్తా ఏంటి తెలిసొస్తే ఆ ప్లేస్ ని నేను నేను ఆక్యుపై అనుకోవడం చేయాలి. ఏంటంటే అతను అనుకుంటున్నది ఇప్పుడు క్రిందసారి తెలుగుదేశం ప్రెషర్ చేసి ఏబీ గారి ద్వారానో ఇంకో ద్వారానో ఎమ్మెల్యేలని తెలుగుదేశంలో చేర్చుకుంది కదా, హ్మ్. దానివల్ల బద్నాం అయ్యారు కాబట్టి హ్మ్. ఈసారి అట్లా కాకుండా జనసేనలోకి చేర్పించుద్ది అనుకుంటున్నాను. హ్మ్. హ్మ్. ఆ విధంగా బలోపేతం చేసుకుంటూ హ్మ్. నిదానంగా హ్మ్. వైసీపీ మీద పెత్తనం వీళ్ళకి ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తా అనుకుంటున్నాను. కానీ 5 ఏళ్ల పాటు ఓకే వీళ్ళంటే లాస్ట్ టైంలో కలుసుకున్నారు కానీ జగన్ మీద వైసీపీ మీద పోరాటం చేసిన వాళ్ళే వీళ్ళిద్దరూ కూడా, లేదంటే ఆయన బీజేపీ కలిసిన ముగ్గురు. ఎవరి క్రెడిట్లోకి వెళ్తుంది రేపొద్దున్న? టీడీపీ క్రెడిట్ అనుకుంటుందా? కలిసేం కాబట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసారు కాబట్టి టోటల్ క్రెడిట్ అనుకుంటారా? నేను వెళ్ళి వీళ్ళిద్దరిని కుదిర్చాను కాబట్టి నా క్రెడిట్ అని జనసేన అనుకుంటుందా? ఎవరికి వాళ్ళు అదే అనుకుంటారు. ఫైనల్ గా అయితే చంద్రబాబు గారి క్రెడిట్ అనేనే తెలుగుదేశం అనుకూల మీడియా పెద్దదిగా ఉంటది కాబట్టి ఆ రూట్లోనే వెళ్తుంది ప్రచారం. అంటే అటు వెళ్ళనివ్వరు, అంతే. క్రెడిట్ అయితే అటు వెళ్ళనివ్వరు.